హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా పరోటాల్లోకి కానీ, రోటీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, లేదా ఏమైనా జీరా రైస్ అలాంటి వాటిల్లో కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అదేనండి మన రాజస్థానీ స్టైల్ గట్టా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నేను మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారండి, హిందీ ఆంటీ. ఆవిడ కిటీ పార్టీలో చేస్తే ఎలా చేశారు ఏంటి అని తెలుసుకొని నేను మా ఇంట్లో చాలాసార్లు ట్రై చేస్తే మా ఇంట్లో అందరికీ నచ్చిందండి. నేను ఈరోజు పరోటాకి చేస్తూ ఒకసారి ఈ కర్రీని మీకు కూడా చూపిద్దామనేసి చేశానండి. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే విధంగా ఉంటుందండి. అంతే టేస్టీగా ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని 1 కప్పు తీసుకున్నాను నేను. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సోంపు ఇంకా ధనియాలు క్రష్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు, అదేవిధంగా జీలకర్ర పొడిని అది 1/2 టీ స్పూన్, ఇంకా మన వాము ఉంటుంది కదా, వాము కూడా 1/2 టీ స్పూన్ తీసుకొని ఈ విధంగా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవటం వల్ల అందులోంచి మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది. వాము వేసుకోవటం వల్ల, సోంపు వేసుకోవటం వల్ల డైజెషన్ బాగుంటుందండి. శనగపిండితో చేస్తున్నాం కదా. కసూరి మేతిని కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఇందులో అవసరానికి తగినన్ని వాటర్ వేసుకొని మనం చపాతీ కలుపుకుంటాం కదా, చపాతీ చేసేటప్పుడు పిండిని ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని ఈ పిండి ముద్దకి పట్టించుకోవాలి. ఇంట్లో శనగపిండి ఎలాగో ఉంటుంది కదండి, అందరి ఇళ్లలో శనగపిండి ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పిండిని కలిపేసుకొని కొంచెం కొంచెంగా సపరేట్ చేసుకుంటూ మనం ఈ విధంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పిండి ముద్దని మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక ప్యాన్లో 1 లీటర్ వరకు నీళ్ళని వేడి చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఒక కడాయిలో నేను వేడి నీళ్ళు పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న వేడి నీళ్ళ ప్యాన్లోకి వీటిని వేసేసుకోవాలి. వీటిని వేసుకొని బాగా వీటిని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత ఉడికే లోపల మనం గ్రేవీకి అవసరమైనవి ప్రిపేర్ చేసుకొని 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళంన్నర అల్లం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఏమీ వేయించాల్సిన అవసరం లేదండి, అన్నీ పచ్చివే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే 4 తీసుకున్నాను. నేను తీసుకున్న కర్రీ క్వాంటిటీకి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగుని తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు, అంటే 1 పించ్ అయినా వేసుకోవచ్చండి, పసుపు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అదేవిధంగా 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇందాక మనము కారాన్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ సాల్ట్ కూడా వేసేసుకొని తర్వాత మనం ఇందులో అవసరమైతే మీకు ఇష్టం ఉంటే 1 పించ్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకొని పెరుగులో పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం ముందుగా వాటర్లో వేసిన ఈ గట్టా కూడా ఉడికిపోయిందండి. ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళని వడకట్టుకొని ప్లేట్లోకి వేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత చల్లారే లోపల మనం వేరొక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి.
తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో మిశ్రమం ఉంది కదా, దాన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ అంతా ఉడికేలాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకొని 10 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, జీలకర్ర, ధనియాలు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మనం ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ కనుక సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఈ టైంలోనే మూత తీసి మనం గ్రేవీకి అవసరమైన నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని ఇందులో యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు చల్లారిపోయిన ఈ గట్ట ఉంది కదా, వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇంత చిన్నగా కట్ చేస్తున్నానండి. మీకు పెద్దవి కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ గ్రేవీ ఉడుకుతుంది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి పీసులు ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసేసుకోవాలి. చూస్తున్నారా, చక్కగా మిల్ మేకర్ లాగా, లేదా మనము చామగడ్డ పులుసు చేస్తాం కదా, అలా ఎంత బాగుందో. చక్కగా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది. అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక గుప్పెడి నిండా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఫాస్ట్గా ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోయినా సరే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ విధంగా మంచి రిచ్ గ్రేవీతో ఉన్న కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.